హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వచ్చేసైడ్ అంటే ఈరోజు ప్లంబింగ్ ప్లాస్టింగ్ వచ్చేసైడ్ అంటే ఇగో హెచ్పిఎమ్స్ గోవా కట్టాలా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్లాస్ వేసుకోవాలా. ఇట్రా ఇట్రా మాట్లాడు గట్టిగా. ఇట్రా మాట్లాడతా గట్టిగా మాట్లాడతా లే. ఇగో దీన్ని పిన్ అంటారు. హెచ్కి వచ్చేసి 4 పిన్లు ఉంటాయి. ఒక పిన్ను, 2 పిన్లు, ఇంకో 3 పిన్లు, 4 పిన్లు. ఈ క్రాస్కి ఏంటంటే ఇగో హోల్ ఉంటుంది అనమాట. ఈ హోల్ వెళ్ళేటంటే పిన్నుకున్ని పిన్ను వెళ్ళి హోల్ అయినా పెట్టాలి. ఇగో చిన్న హోల్ దగ్గర చిన్న హోల్ అని చూసావా, ఈ హోల్ వెళ్ళి ఇలా మేక్ పెట్టాలి. ఇలా మేక్ పెట్టి మనకి బయటకు రావాలి. క్రాస్ ట్రైన్ కూడా సేమ్ అంతే. మేకలు ఖచ్చితంగా మాత్రం యూజ్ చేయాలి. మేకలు లేనిదే పని అవ్వదు. మళ్ళీ పని చేయడం బెల్ట్ కూడా పెట్టుకోవాలి. బెల్ట్ లేనిదే పని అవ్వదు. ఇప్పుడు ఏంటంటే 2 క్రాస్ కూడా బయటకైనా రాదు. సేమ్ ఇటువైపు కూడా అంతే. ఇలా పెట్టి మేకేయాలి. ఈ క్రాస్ తీసుకో, అలా నిలబెట్టిన క్రాస్ తేనా తొందరకారా. సేమ్ ఇది కూడా అంతే. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని అంటే మనకి రావదరా, రావదలే. ఏసీ బాక్స్ తీసి ఏసీ బాక్స్ వదిలేయడమేనే. మామ బేడ తెచ్చి వెళ్ళు. మనకేంటంటే ఈ హైట్ ఉంది. సైడ్ లేదు మాకు ఇట్రా ఇట్రా ఇది ఉందా. ఇప్పుడు మనకి హైట్ సైడ్ పడట్లేదు. ఇటు పక్క ఇటురా మామ, ఇటు వచ్చేసి ఇటు వచ్చే ఇటు పక్క మనకి అవుతుంది. ఓకే అమ్మ ఇచ్చి పెట్టుకో. ఇటు లేదు ఓకే. ఇటు పక్క చెక్కలు పెట్టుకోవాలా. మనకి ప్లేస్ సరిపడట్లేదు అనమాట హైట్. చెక్కలు ఏమంటే దీనికి కూడా తిన్న ఉంటుంది. ఇలా వేసారు మళ్ళీ మాకు చెక్కలు పెట్టుకోండి అన్నమాట. ఎందుకంటే మనము దాన్ని జాయిన్ చేసాం కాబట్టి అది ఎవరైనా ఇదికి వచ్చేసి ఏంటంటే ప్లేస్ లేదు కదా. ప్లేస్ లేదంటే ఇటుకలు పెట్టుకోలేదు. ఇటుకలు కొందరు ఏంటంటే జాకీలు యూజ్ చేస్తే మేమైతే జాకీలు తయారు ఇటుకలు అంటే పెట్టుకోండి. ఇటుకే నన్ను చెక్క ఇంకో చెక్క పెడితే బెస్ట్ అనుకో. ఏంటంటే హైట్ చూసుకోవాలి. అది ఇది ఒక లెవెల్ ఉందా లేదు. ఇటు పక్క హైట్ సరిపడ్డది, ఇటు పక్క హైట్ సరిపోలేదు. చెక్క ఇంకోటి వేసుకోవాలి. లేదు కరెక్ట్ లేదు. నచ్చరం పెట్టాలి. ఇప్పుడు ఓకే, లెవెల్ కరెక్ట్గా ఉంది. మనం ఏం చేయాలి, దీని మీద తడకేసుకోవాలి. ఇప్పుడు అమ్మా పైకి రా చెప్తాను. నేను పైకి వచ్చి జాగ్రత్త మామ. అక్కడ ఉందనమాట గోవా ఇచ్చాము. వెనక్కి కొంచెం వెనక వెనక ఇచ్చిన మామ ఎక్స్ప్రెస్కి వెళ్ళి నువ్వు తొందరతే ఆగలేదు. నేను తీసుకుంటాను. నువ్వు ఇవ్వలేదు. మా వాడు ఇవ్వలేడు. మళ్ళా 19 కొట్టింది కొడతాడు కానీ ఎక్కలేవాడు. మాట్లాడరా నీ వీడియో దగ్గర. మాట్లాడతానమ్మా. వచ్చేదంటే ఆగాదు. ఈ పైన మోసం చూసావా, అందులో కరెక్ట్గా ఏదో ఇలాగ దీపోల అది రాసి మామ మొదలదే. ఒకసారి క్యాసెట్ పెట్టు. పెట్టు కింద పెట్టు. ఇంకా కనబడుతుంది ఓలో పైన పెట్టు. మేకలు ఇస్తున్నావు. ఓళ్ళు లేవు. ఓళ్ళు లేవు. మేదైతే
ఉందా ఎవరు ఓలు కింద మేకు మళ్ళీ రీకాని బ్రహ్మాండమైన అలా ఎందుకో ఆపరేషన్ చేసుకోండి ఏ తీయాలి సుత్తేది సుత్తి కింద ఉంది సుత్తి సాల్వ్ ఏ కాలేటవుతాయి చూడు అల్లా చూడు సుత్తి ఆకి ఒక దగ్గర ఉంటుంది చూద్దు సుత్తి ఇచ్చే ఇది సుత్తి ఆగింది ఇప్పుడు ఏంటంటే మనము ఇలాంటివన్నీ ఏం చేసాము ఇలాంటివన్నీ వేసాము ఇచ్చులు 1 2 వేసాము ఎన్ని వేయాలి తెలుసా 12 వేయాలి 10 + 2 12 ఇచ్చి ఫ్రేమ్ ఇలా వేసుకుంటూ వెళ్తే చూపించాను పైకి ఓకేనా పై వరకు ఏంటంటే మనకు అప్పుడు గోవా కంప్లీట్ అవుతుంది దీని ఏంటంటే తక్కువ హైట్ కాబట్టి బెల్ట్ పెట్టుకోలేదు పైన హైట్ నుంచి ఏంటంటే ఖచ్చితంగా బెల్ట్ పెట్టుకొని వేస్తాను బెల్ట్ పెట్టుకోకపోతే అసలు గోవా ఎక్కకూడదు బెల్ట్ అనమాట 8 ఫీల్డ్ బెల్ట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెల్ట్ ఉంది 6 ఫీట్లే ఇక్కడ తగిలించిన మనకు రానడికి అవ్వదు హెచ్చేయనడికి అవ్వదు అప్పుడు ఏం చేయాలి ఈ బెల్ట్ కష్టమో లాభము దీనికి ఎత్తుకోవాలి దీనికి ఎత్తుకుంటే ఇది కూడా మనకి చాలా ఇబ్బంది అవుతుంది అందుతుంది ఫ్రీగా వేస్తూ ఇచ్చే ఫ్రేమ్ 3వది అనమాట లెఫ్ట్ అది అన్న క్రాస్ లేపురా ఇక్కడ వీధికి మళ్ళీ అంతే హోల్ పెట్టాలి ఇక్కడికి వేసుకోవాలి క్రాస్ సేమ్ అంతే ఈ బెల్ట్ మాత్రం ఏంటంటే నీకే ఉండాలి మధ్యాహ్నం 1 గంట అయింది ఇప్పుడు ఏంటంటే 1 2 3 4 5 6 7 8 ఫ్రేమ్లు వేసాం పైకి చూపించాను ఇట్రాని తిన్న తర్వాత 2 గంటలకు పని ఎక్కి మిగతాది గోవా మొత్తం కంప్లీట్ చేసేస్తాం ఓకే తినేసాం కాబట్టి ఇప్పుడు మిగతా గోవా కంప్లీట్ చేయాలి కదా మేకలు కూడా అయిపోయి మేకలు కొన్నాము మా వాడు దిష్టి బొమ్మలు చూస్తాను దింపు తెచ్చి దింపుతాను గాబర అయిపోతా అవుతుంది పని తెచ్చి దింపుతా ఎందుకది డీప్ అయ్యామన్నమాట బెల్ట్ ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే లింకులు ఇప్పాలి కాబట్టి నేను పెట్టుకోవట్లేదు బెల్ట్ అర్లే కదా కొంచెం అడ్జస్ట్ తీయవచ్చు ఫామ్లాగా అయితే బెల్ట్ అయితే పెట్టేసి ఉన్నాం దీనికి లింక్ తగిలించుకోవాలి కదా దయచేసి కర్ర ఒకటి వద్దండి బెల్ట్ కూడా కిలో తడకెలా తీసామా వెనక్కి కొంచెం లేకుండా తిరిగి వేస్ట్ దీని మీద వేస్తామా కథం ఓ అమ్మా ఇచ్చి దిక్కులాగా ఇస్తాంట అదే వదరా ఇది అటే తడక ఈ బాక్స్ చెప్తావు కదా ఓ రైట్ సారీ దింపు మామ దింపు నువ్వు హెచ్చు దింపు దింపేస్తా ఏం డౌట్ లేదు వచ్చి దింపేస్తా కాసుకో ఫ్రేమ్లు మా దగ్గర 6 ఉన్నాయి నేను మర్చిపోయి చేస్తాను తడిక తడికి మీదకి వేసుకోవాలి ఇంకో నాకు అడగమని లేదు రాని అమ్మ అర్థం మీద ఎక్కమ్మా ఇట్టానమ్మా ఇంకో ఇచ్చి అమ్మ వదిలేమ్మా ఏం తెచ్చో వేస్తా ఓరి చాలా రిస్క్ అయిపోయింది ఇక్కడ తైలుకో ఏది మర్చిపోయినా సరే బిగులు బెల్ట్ మర్చిపోయిన బిగులు నీకు కోదులే సరే క్యాష్ క్యాష్ ఇస్తా ఇదా క్యాష్ 9వ ఫ్రేమ్ ఇది రాని ఇప్పుడు మాకు హెచ్ ఫ్రేములు అయిపోయాయి అనమాట
అయిపోయి కర్రలు ఉన్నాయి, ఇక్కడ కర్రలు ఉన్నాయి కాబట్టి కర్రలతో కడతాము. హెచ్ఎంలు ఉంటే బ్రహ్మాండంగా అయిపోయాను. కర్రలతోనే కట్టాలి కదా, కర్రలతో కట్టగానే గోవా వదిలేసి వెళ్ళిపోతే వాడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, రండి గోవా కట్టాను నేను, మళ్ళీ ఒప్పించి కట్టాలా. ఏదైతే పనే కదా, మనం కడతాం వాళ్ళు పని చేస్తారు. ఓ తాడు ఆల్రెడీ బిడేసి నువ్వు లేవు కట్టలేలే ముసలి వెళ్ళి Q90 వేసుకో. Q90 వర్షం అయితే ఇలాగేలా పడట్లేదండి, ఇప్పుడే వర్షం. మా ముసలోడు సెలెక్టుకోండు లెగాల సైడ్ లెగాల, గురువు గారు సైడ్ లెగండి. ఆడికేట్ వచ్చిందో ఆడ ఆపురా బాబు అంటే ఆపరు. ఈ తడక ఉందే, ఈ తడక దీని మీద కర్ర దారి తేడికి వెళ్తుంది, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోద్ది మామ. తడక తర్వాత వేస్తానండి. సేఫ్టీ లైన్ వేయాలి కదా, సేఫ్టీ లైన్ ఇదిగో ఈ తాడు ఉందా, ఈ తాడుకి ఏంటంటే ఇలా తీసుకొని ఇలా బిడేసి మళ్ళీ ఇగో ఇందులో ఇలా తీసి ఇలా టైట్ చేసి కర్ర ఇలా లాక్కుని కట్టేవాళ్ళ. ఇటు కర్రకి ఇటొక సుట్టు, ఇటొక సుట్టు, ఇటొక సుట్టు, 4 2 3 సుట్టు చుట్టేసి గట్టిగా కట్టేవాళ్ళ. మామూలుగా కట్టకూడదు, మళ్ళీ కడితే మళ్ళీ ఎవరైనా నిప్పితే మన పేరు చెప్పుకోవాలా, ఎవడరా కట్టాడని. ముసలి కట్టగలవా ఎక్కి బెల్ట్ పెట్టుకోవాలి, ప్రతి సైడ్లో బెల్ట్ పెట్టుకోవాలి, బెల్ట్ పెట్టకపోతే పని అవ్వదు. మామా గోవా మీదకి ఎక్కరా, గోవా మీదకి ఎక్కు, ఎక్కినావు గోవా మీదకి ఎక్కవా? ఓకేనే. ఇగో గోవా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, కింద చూపించాను ఇలాగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇదిగో ప్లాస్టింగ్ చూపించాను ఇట్రా. ఇగో ఇది ఎంత మొక్క ఉందా, ఈ మొక్క కోసమే కింద నుంచి గోవా కట్టామండి. ఏం చేస్తాం తప్పదు, ఆ ప్లాస్టింగ్ చేయకపోతే లోనకి నీరు వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి దీని మీద తడకేస్తాడు, కింద ఉన్న తడక, కింద తడక చూపించాను, ఆ తడక ఉందా రైట్, ఆ తడక దీని మీద వేసి ప్లాస్టింగ్ చేసుకుంటారు. గోవా అయితే కంప్లీట్ అయిపోయింది, మా టైం కూడా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతాము. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. జై హింద్. జై బాధ దిగు. ఆ ముసలోడు చూడు భయము, Q90 వేస్తావు నేను భయం ఎంతెంత కాదు. ఆగన్న బెల్ట్ తీసేస్తా కంప్లీట్ అయిపోయింది. ఓకే బాయ్.